ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు సూపర్ 6 పథకాలు అంటే 6 పథకాలు ప్రవేశపెట్టారు. దీని మీద మీ అభిప్రాయం? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలేంటి 66 పథకాలైనా ఆయన చేయగల కెపాసిటీ దమ్మున్న నాయకుడు. ఆయన చేయగలడు. ప్రజల్లోకి వచ్చారు. అన్నీ వాళ్ళకి ప్రజలకి ఏం కావాలో ఏంటో ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల్లో తిరిగి అన్ని రకాలుగా చేసే కెపాసిటీ ఆయనకుంది. సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, ఇస్తారు. ఉచిత ప్రయాణం అన్నారు, చేస్తారు. 7,000 ఇస్తాము పింఛన్లు అన్నారు, ఆల్రెడీ ఇచ్చేశారు. ఒక్క రోజులో అన్నీ చేసి చూపించారు. అప్పుడు ప్రభుత్వం ఏమన్నారు, వాలంటీర్లతో సాధ్యం కాదు, అందుకే బ్యాంకులో వేస్తున్నాం అన్నారు. కానీ ఈయన ఒక్క రోజులో 96% మొత్తం చేసి చూపించారు. దమ్మున్న కలేజా ఉన్న సీఎం అంటే చంద్రబాబు గారే. ఇప్పుడు చాలా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి. దీనికి ఎక్కడి నుంచి తీసుకురావాలని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పక్కన చాలా అప్పులు చేసి వెళ్ళిపోయాడు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళాడు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లని అయ్యని ఇయ్యని అప్పులు చేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పుల కోపంలో దిగిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ చెయ్యగల సమర్థత ఉంది. ఆ విదేశాల నుంచే కానీ కేంద్రం నుంచే కానీ పెట్టుబడులు తీసుకొచ్చి అమరావతిని కానీ పోలవరాన్ని కానీ డెవలప్ చేసే కెపాసిటీ కలేజా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చేస్తారు, చేసి చూపిస్తారు. ఆల్రెడీ పోలవరం విదేశీ వాళ్ళని పిలిపించి అది అది డయాఫ్రామో ఏదో రిపేర్ వచ్చింది, ఇలా చేశారన్నారు. అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు కూడా, చేసి చూపిస్తున్నారు కూడా. ఇప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా వచ్చారు. పక్క అన్నారు యాక్చువల్గా మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వని చెప్పేసి తాకనివ్వని చెప్పేసి అన్నారు. అటువంటి అసెంబ్లీ గేటు తాకనివ్వని ఎవరైతే అన్నారో వాళ్ళు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి కూడా అర్హత లేకుండా చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్ని రకాలుగా చంద్రబాబు గారితో మోడీ గారితో అన్ని సమర్థించి అన్ని రకాలుగా చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేయాలి, మనకు ఒక మంచి ప్రభుత్వం రావాలి, మనకు ఒక మంచి నాయకుడు కావాలి అని చెప్పి ఎంతో పట్టుదలతో జనాల్లోకి వెళ్ళి ఏ భయభ్రాంతులకు కూడా లోన్ అవ్వకుండా జనాల్లోకి వెళ్ళి జనాల్లో అందరికీ ఇలాగ చేయాలి, ఇలాగ చెందాలి, మన ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పంలోకి అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ పైకి రావటం లేదు, చేయట్లేదని మంచి ప్రభుత్వం రావాలని జనాలందరికీ చెప్పి జనాలందరూ మైండ్లోకి ఇది చేశారు. కాబట్టి అందరూ మైండ్లో ఇది పెట్టుకుని ఈయన చేసిన అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయనకి అన్ని రకాలుగా తెలిసిన మనిషి కాబట్టి ఆయనకి మన ఆంధ్రప్రదేశ్ని ఆయన చేతిలో పెట్టాలని ప్రజలందరూ నిర్ణయించుకొని ఆయన చేతుల్లో పెట్టాము అందరం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అదే ఆయన సీఎంగా చంద్రబాబు నాయుడు, ఆ పరిపాలన ఏ విధంగా సాగుద్ది అనుకుంటున్నారు? సూపర్గా సాగిద్ది. అస్సలు వెనకంజ వేయాల్సిన పనే లేదు. ఇద్దరు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూర్చుని ప్రజలకి ఏం చెయ్యాలి, అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి ఇద్దరు చర్చించుకుని సూపర్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని ఆ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హయాంలో ఎలా చేసుకొచ్చారో ఆంధ్రప్రదేశ్ని కూడా అలాగే చేసుకొస్తారు.